నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ కాంగ్రెస్ ఆరోపణలు అర్ధరహితము కొట్టిపారేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేపర్ లీకేజీలో కింద స్థాయి నుండి పై స్థాయి వరకు అస్తం బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారుతి కిరణ్ ఆరోపణలు రామగుండం బి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని పునరుద్ధరించాలి బీజేపీ రాష్ట్ర నాయకుడు కౌశిక్ హరి డిమాండ్ వీడీసీ సర్పంచ్ వైఖరికి నిరసన డప్పు చప్పులతో ర్యాలీ రైతు గంగన్నకు మద్దతుగా ఏకమైన గ్రామస్తులు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు అర్ధరహితమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొట్టిపారేశారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మోండా మార్కెట్ డివిజన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. తెలంగాణ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంతో పేదల సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా ప్రతిపక్ష నాయకులకు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. గౌరవ కార్పొరేటర్లు లక్ష్మీ పాల్రెడ్డి గారు, హేమలత గారు, అదేవిధంగా మహేశ్వరి గారికి, మాజీ కార్పొరేటర్లు అరుణ గారు, రూప గారికి, శేష్ కుమార్ గారు, వివిధ డివిజన్ల నుంచి పెంచేసినటువంటి నాయకులకు అందరికీ, పాత్రికా మిత్రులకు, అక్క చెల్లెళ్ళకు అందరికీ చాలా విషయాలు అందరూ మాట్లాడేది. ఇంకా నేను ఎక్కువ మాట్లాడేంత అవసరం ఏం లేదు. అందరికీ ఆకలి టైం కూడా అవుతుంది. కానీ చాలా మీరు అందరూ చూసారు, మా తల్లులందరూ అక్క చెల్లెళ్ళు లేడీస్ని బాగా దూరం పెడతారు. చూసారు కదా, మాట్లాడినంత వాళ్ళని చూసారు కదా. అవకాశం రాక దూరం పెడతారు, అవకాశం వస్తే చూడు ఎట్లా మాట్లాడుతారు, బ్రహ్మాండంగా మాట్లాడుతారు. అదేవిధంగా మా అన్నదమ్ముళ్ళకి అందరికీ ఒకటి సంతోషం ఏంటంటే, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆత్మీయ సమ్మేళనాలు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమానికి రూపకల్పన చేస్తే, ఆదయ్ నగర్ కంటే ఎక్కువ ఆత్మీయం నాకేముంటుంది. నేను పుట్టిందే ఇక్కడ, మీ మధ్యలో పుట్టి మీ మధ్యలో ఆడుకొని మీ అందరి సహకారంతో ఇక్కడ దాకా వచ్చిన వ్యక్తి. ఆదయ్ నగర్లో స్టార్ట్ చేద్దామని ఇక్కడ స్టార్ట్ చేసినాం. ఇదేంటంటే అన్ని డివిజన్లలో ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, నాయకులు కూడా వస్తుంటారు పోతుంటారు. కానీ మన కోసం ఎవరు ఆలోచించారు, మన కోసం ఎవరు చేసిండ్రు అనేది ప్రధానమైనటువంటి అంశం. 75 సంవత్సరాలు మన స్వాతంత్రం వచ్చి, కానీ ఎమ్మెల్యేలను కూడా చాలా మందిని చూసినాం, కార్పొరేటర్లను చూసినాం, నాయకులను చూసినాం. కానీ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇది ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ, ప్రజల సమస్యని సెంటరింగ్గా చూసేటువంటి పార్టీ. మీకు తెలుసు, గ్రామాలలో కూడా మీకు తెలిసిన బంధువులు ఉంటారు. ఒకప్పుడు గ్రామాలలో నీళ్లు లేవు, కరెంటు లేదు. మనకు కూడా ఎండాకాలం వచ్చిందంటే కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలిసే పరిస్థితి లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కింద స్థాయి నుండి పై స్థాయి వరకు ఎంతో మంది హస్తం ఉందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారుతి కిరణ్ అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై వికారాబాద్ జిల్లా పరిగి అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నియోజకవర్గ నాయకులు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1 కాదు 2 కాదు 5 పేపర్లు లీకేజీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ మాత్రం పేపర్ లీకేజీలో ఇద్దరే బాధ్యులని, తమ తప్పు లేదని అనడం సరైంది కాదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య గౌడు, మండల అధ్యక్షుడు ఆంజనేయులు, పట్టణ అధ్యక్షుడు శ్రీశైలము, నాయకులు రాము యాదవ్, పెంటయ్య గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఉద్యమద్రోహులను మంత్రులుగా చేసి ఉద్యమద్రోహులకు పెద్దపీట వేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గోరి కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
నువ్వు ఈరోజు అధికారం 6 నెలలు ఉండొచ్చు, నువ్వు తర్వాత రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. మీడియాని తొక్కితే నిన్ను ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. నీవు కనిపించకుండా పోతావు. తెలంగాణ యావత్ తెలంగాణ ఉన్నటువంటి యువత కూడా నీ పైన చాలా కోపంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో నీకు గోళీ కడతారని తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాకు మార్గదర్శి, నిరుద్యోగ యువత మొత్తము మరి కేసీఆర్ నమ్ముకున్నది. ఈరోజు అతి తొందరలోనే నోటిఫికేషన్ వస్తుంది. కావాలని పేపర్ లీకేజ్ చేసి నిరుద్యోగులకు అందరికీ మొండి చేయి చూపిస్తున్నారు. మరి మొన్ననే ఉపాధ్యాయులు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నియంత పాలన ఏ విధంగా చేస్తున్నారని గమనించి మరి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన వ్యక్తిని టీచర్స్ ఎన్నుకోవడం జరిగింది. అయితే ఖచ్చితంగా నిరుద్యోగులకు నేను సభాముఖంగా ఇక్కడ తెలియజేస్తున్నది ఏమిటంటే, ఈ తొందర లోపలే 10 నెలల లోపలనే ఎలక్షన్ అంటే ఇక 2 నెలల లోపలనే నోటిఫికేషన్ వస్తుంది. 6 నెలల ముందరనే నోటిఫికేషన్ వస్తుంది. ఖచ్చితంగా ఎవరికి కూడా ఉద్యోగం ఇయ్యారు, అందరికీ మొండి చేయి చూపుతారు. ప్రజలంతా గమనించాలి. ఇంత దొంగ వ్యక్తి ముఖ్యమంత్రి. నేను మాట ఇస్తే మాట తప్పనన్నాడు. మొదట మాట తప్పితే నా తలకాయ నేనే నరుకుంటున్నాడు. అటువంటి దుర్మార్గుడు కేసీఆర్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ప్రిపేర్ అయినటువంటి సందర్భంలో 1 కాదు 5 పేపర్లు లీక్ అయిపోయినాయి. ఒక పేపర్ లీక్ అయిందంటే సరే తప్పిదం జరిగింది అనుకోవచ్చు. 2 అనుకుంటే ఏదో రెండోసారి ఏదైనా వ్యవహారంలో ఏదైనా తప్పు జరిగింది ఉండొచ్చు. కానీ ఒకటేసారి 5 పేపర్లు లీక్ అయినాయి. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే, ముందు జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా లీకేజ్ అయ్యి ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలకు, వాళ్ళకి సంబంధించిన నాయకులకు, వాళ్ళకి స్టాఫ్కు సంబంధించిన వాళ్ళకు, వాళ్ళ చుట్టాలకు, వాళ్ళ ఫ్రెండ్స్కు, ఇక్కడున్న వాళ్ళకే కాకుండా బయట దేశాలలో కూడా పిలిపించి మరీ ఎగ్జామ్లు రాపించుకునే దుస్థితి వచ్చిందంటే చాలా అధ్వానమైన పరిస్థితి. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితి. వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఎంతసేపు మా వ్యవస్థ మంచిగా ఉంది, కానీ 1-2 వల్లనే మొత్తం తప్పిదం జరిగింది, మేమేం చేసింది లేదు, అంతా వాళ్ళు చేసిందే, వాళ్ళిద్దరు చేస్తేనే అయింది అని అంటున్నారు. టీఎస్పీఎస్సీ అనేది ఒక ఇండిపెండెంట్ సంస్థ, మేము ఒప్పుకుంటాము. కానీ వాటికి నియామకాలు చేయడం కానీ, ఉన్న సిఫారసులు చేయడానికి కానీ, నిర్ణయాలు చేయడానికి కానీ మొత్తం గవర్నమెంట్ వ్యవస్థనే ఉంటుంది. అది మాకు అందరికీ తెలుసు. మీకు తెలియకుండా మాట్లాడుతున్నారేమో. కేటీఆర్ గారికి పాపం తెలియదు. వాళ్ళు ఎంతసేపు ఐటీ సెక్టర్లో ఉంటాం, మేము ఐటీలో ఉంటాం, మేము విదేశాలలో తిరుగుతుంటాం, కంపెనీలను తెస్తున్నామంటారు. కానీ ఇక్కడ మన గవర్నమెంట్ వ్యవస్థ అనే నడిచే విధానానికి ఆయనకు తెలుసుకోవాల్సిందిగా నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా రామగుండం బి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని 800x2 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్గా విస్తరించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు కౌశిక్ హరి డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక అంబేద్కర్ చౌక్లో ఆయన నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూత పడేందుకు సిద్ధంగా ఉన్న బి థర్మల్ విద్యుత్ ప్లాంట్కు నిధులు వేచించి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వందలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధినిచ్చే ఈ ప్లాంటును తిరిగి పునరుద్ధరించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. విస్తరణ, నూతన ప్రాజెక్టుల నిర్మాణం కోసం జరిగే ఉద్యమ పోరాటం ఆరంభం మాత్రమేనని, సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాగా దీక్షకు మద్దతుగా జెన్కో, జేఏసీ, ఎన్టీపీసీ జేఏసీ, ట్రాన్స్కో, ఓప్సిపిఓబి, ఆర్యవైశ్య సంఘము, రైల్వే స్టేషన్ ఆటో యూనియన్, స్వర్ణకార సంఘము, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము తదితర సంఘాల నాయకులు, ప్రజలు తరలివచ్చి సంఘీభావం తెలిపారు. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశికలత, నాయకులు పి మల్లికార్జున్, మారం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా సాదరంగా మనం బీపరో సాధించుకునే కార్యక్రమానికి మన జెన్కో జేఏసీ నాయకులు అందరూ కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. విజ్ఞప్తి, మీరు వచ్చినందుకు సంతోషం. థ్యాంక్ యూ. తప్పకుండా మా ఆటో స్టేషన్ వాళ్ళ కోసం తప్పకుండా భారతీయ జనతా పార్టీ పనిచేస్తామని కూడా ఇక్కడికి వచ్చి మనకు సంఘీభావం ఇది మేము ఎక్కడ పెట్టుకోలేడు. మా జెన్కో క్రితం ఇదే రోజు మాజీ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి ఈ ప్రాంత వాసులందరం ఒక 2000 మంది వెళ్ళి
ఆయనని దీపో రోజు రినోవేట్ కావాలి, కొత్తది విస్తరణ కావాలి, అప్పటి 660 మెగావాట్ల ఇంటూ 2 కావాలని అడగంగానే వారు శ్రీధర్ బాబు గారి సహకారంతో వెళ్ళడం జరిగింది. తరలించవద్దని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రామగుండంలో ఈ యొక్క నిరసన దీక్షా శిబిరాన్ని ప్రారంభించుకొని భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాలను చేపట్టాలనే సంకల్పంతో ఇక్కడకు కేటాయించిన సుమారుగా రమారమి 7,000 కోట్లను యాదాద్రికి తరలించి ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ యొక్క దాన్ని నిర్వీర్యం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంగా కేసీఆర్ ఆంధ్రులకు మన నీళ్లు కానీ నిధులు కానీ అన్నట్టుతోనే అని చెప్పి సబ్బండ వర్గాలతోని తెలంగాణను స్థాపించుకున్న మనము. కానీ మనకు వచ్చినటువంటి రూపాయలను ఆయన మంత్రికి దారాదత్తం చేయడం ఇది అధర్మము. దీని అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే విద్యుత్తుకు ఇప్పుడు ఎక్కడి నుంచి కొనుకొస్తాడు, జార్ఖండ్ మన ఛత్తీస్గఢ్ నుంచి కొనుక్కుంటాం. మన దగ్గర ఉన్నటువంటి విద్యుత్ ప్లాంట్ ఉన్నదాన్ని రెన్యువేట్ చేసుకొని దానికి వచ్చిన నిధులను మళ్లించి ఈ చర్యలు చేయడము ఇది హాస్యాస్పదంగా భావిస్తున్నాం భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వచ్చినాక దేశవ్యాప్తంగా ఉన్న ఎరువుల కంపెనీలు కొన్ని మూసేసిన సందర్భంలో అవన్నింటినీ కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సహాయం చేసి వాటన్నింటినీ కూడా పునరుద్ధరణ చేయడం జరిగింది. అందులో భాగంగానే దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరణ చేయాలి, దీన్ని తరలించొద్దని, దానికి ఏదైతే కోల్ లింకేజ్ ఉన్నదో దాన్ని క్యాన్సిల్ చేసినటువంటి కోల్ లింకేజ్ని పునరుద్ధరించాలని స్థానిక శాసనసభ్యులు నేను మనవి చేస్తున్నాను. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కాన్కాపూర్ గ్రామానికి చెందిన దళిత రైతు భూమిని కబ్జా చేసిన అబ్దుల్లాపూర్ వీడీసీ సర్పంచ్ వైఖరికి నిరసనగా గ్రామస్తులంతా కలిసి డప్పు చప్పులతో ర్యాలీ నిర్వహించారు. రైతు గంగన్నకు మద్దతుగా గ్రామస్తులంతా కలిసి అంబేద్కర్, చాకలి ఐలమ్మ బుద్ధ విగ్రహాలకు పూలమాలలు వేసి వినతి పత్రాన్ని అందజేశారు. కాన్కాపూర్ శివారులోని 328 సర్వే నెంబర్లో గల 5 ఎకరాల భూమిలో 30 ఏళ్లుగా సాగు చేస్తున్న పంట భూమిని అబ్దుల్లాపూర్ సర్పంచ్, వీడీసీ చైర్మన్ కలిసి కబ్జా చేశారని వారు మండిపడ్డారు. గుడి కోసం నిర్మాణాలు కూడా చేపట్టారని, ఫ్లాట్లు కూడా చేసి అమ్ముకునే ప్రయత్నాలు జరుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి కబ్జాదారుల నుండి దళిత రైతు భూమిని విడిపించాలని కోరారు. లోసరా మండల్ నిర్మల్ జిల్లాలో జరిగిన సంఘటన గత సంవత్సరం నుంచి వీళ్ళు పోరాటం చేస్తున్నారు. గత 33 సంవత్సరాల నుంచి భూమిని సాగు చేస్తున్నారు. మరి అదేవిధంగా కాకుండా అందరికీ ప్రతి ఒక్క గ్రామస్తులకు తెలుసు. మరి వీళ్ళు ఏదైతే అబ్దుల్లాపూర్ సర్పంచ్ ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ అట, నాకైతే తెలియదు. మరి అదేవిధంగా కాకుండా బీడీసీ వాళ్ళట, వీళ్ళకు దారుణంగా పోయిన సంవత్సరం వరకు పంట తీశారు. ఇది పోయిన సంవత్సరం కూడా ఇందులో వరి పంట పండింది, ఫొటోస్ కూడా ఉన్నాయి మా దగ్గర. పోయిన సంవత్సరం పంట తీసి అన్నమే తింటున్నారు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఈ మన అబ్దుల్లాపూర్ సర్పంచ్ పై వీళ్ళ పర్మిషన్ అడిగి అక్కడ గ్రౌండ్ వేశారు, క్రికెట్ గ్రౌండ్. ఆ క్రికెట్ గ్రౌండ్ లేపై మీరు ఒకసారి గమనించండి. అక్కడ క్రికెట్ గ్రౌండ్ వాళ్ళ తాత పేరు పైన టోర్నమెంట్ పెట్టి మెల్లమెల్లగా టోర్నమెంట్ వేసిన తర్వాత మన బిల్డింగ్ కట్టిండట. బిల్డింగ్ కట్టేటప్పుడు వీళ్ళు ఇంటి వాళ్ళు అందరు పోయినప్పుడు జేసీబీ మీ ఫొటోస్ కూడా పంపిస్తా, దారుణంగా వీళ్ళకు జేసీబీ పట్టుకొని వీళ్ళకు దొబ్బేస్తున్నారన్న ఆ వీడియోస్ కూడా మీకు సెండ్ చేస్తా. మరి అదేవిధంగా కాకుండా ఇంత దారుణంగా ఎవరు సపోర్ట్ చేయాలి వీళ్ళకు, ఇంతవరకు ఎవరు సపోర్ట్ లేకుండా. కానీ అందరికీ తెలిసిన విషయమే, పట్టా పాస్బుక్లు అన్నీ ఉన్నాయి, సాక్ష్యాధారాలతో ఉన్నాయి. ఇది దొంగతనం చేసింది కాదు. 30 వాళ్ళ తాతలు చనిపోయినప్పుడు కూడా ఇక్కడ సమాధి ఇక్కడనే ఉన్నది. 2 బోర్లు ఉన్నాయి, ఒక ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి. చూడండి, వీళ్ళ భూమి కాకపోతే వీళ్ళ తాత ముత్తాత 2 సమాధులు కూడా సాక్షాత్తు ఇక్కడనే ఉన్నాయి. వేరే భూమిలో ఎట్లా పాతారా? ధర్మి కొడుతున్నారు. మా భూమిలో ఇన్నొద్దులు పంట పండించుకున్నాము, మేము బతికినాము. నాకు 3 కొడుకులు, పెద్ద అయిన చనిపోయిండు, ఆయనకు 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళని ఏం చేసి బతికియాలా? మేము కుటుంబం మేము ఎట్లా బతకాలా సారు? మమ్మల్ని ఇంత దారంగా చేస్తున్నాడు. మరి 2 సంవత్సరాల పంట వేటనియకాసిండు.
మేము ఇది లేని మేము మాత్రం బతకని సారు పురుగుల మందు తాగి చచ్చిపోతాం మా కుటుంబమే. అందరికీ నమస్కారం. మేము ప్రస్తుతం లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గ్రామానికి చెందిన కొబ్బనల్లో గంగన్న భూమి దగ్గర ఉన్నాం. ఈ గంగన్న భూమి గత సంవత్సరం అబ్దుల్లాపూర్ సర్పంచ్ వీడీసీ వాళ్ళు గుంజుకున్నారు. దళిత రైతు 33 ఏళ్ల సంది ఆ భూమిని సాగు చేసుకుంటూ గవర్నమెంట్ పట్టా కలిగి ఉన్నాడు, 2 బోర్లు వేసుకున్నాడు. అన్ని దళిత రైతు బంధు పైసలు కూడా పడుతున్నాయి. అన్ని హక్కులు ఉండగా అబ్దుల్లాపూర్ సర్పంచ్ వీడీసీ వాళ్ళు ఈ భూమి మీద 2 కోట్ల వాల్యూ అయిందని ఈ భూమి మీద కన్నేసి అక్రమంగా వాళ్ళు లాక్కున్నారు. ఎందుకు లాక్కున్నారని సమాధానం చెప్తే ఈ ఊరు భూమి మా శివారులో ఉన్నది, కనకాపూర్ శివారు కాదు, అబ్దుల్లాపూర్ శివారులో వస్తున్నది కాబట్టి ఈ భూమి మా ఇదని వాళ్ళు లాక్కున్నారు. లాక్కుంటే ఈ రైతు అడ్డెళ్ళిన రైతుకు జేసీబీ అడ్డెళ్తే ఆ పోలీసులు వచ్చి ఆ జేసీబీ బొందల పడిరని పోలీసు వాళ్ళు అన్నారు. తర్వాత ఎంఆర్ఓ దగ్గరికి పోయినా ఎస్ఐ దగ్గరికి పోయినా వాళ్ళు పట్టించుకోలేదు. ఆ కోర్టులో పిటిషన్ వేసి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినా కూడా ఇక్కడ వెనక కనిపిస్తున్న బిల్డింగ్ ని వాళ్ళు అన్యాయంగా కట్టిరు. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉండగా కూడా బిల్డింగ్ కట్టడం జరిగింది. గంగన్న కనకాపూర్ నా భూమిని 5 ఎకరాల భూమిని అబ్దుల్లాపూర్ సర్పంచ్ కబ్జా చేస్తున్నాడు. వీడీసు సర్పంచ్ 5 ఎకరాలు కబ్జా చేస్తున్నారు. నా భూమి నాకు రావాలా? ఎన్ని సంవత్సరాల నుంచి మీ భూమి? 33 సంవత్సరాలు. మీకు కొన్న భూమి ఏమన్నా లేకపోతే ఎవరైనా ఇచ్చిందా? కొనుక్కున్న భూమి. మీరు కొన్న భూమి పట్టదారా మీరు? మేము పట్టదారు. ఏ ఊరు మీది? కనకాపూర్. ఏ శివారం భూమి? కనకాపూర్ శివారు. వీళ్ళది కబ్జా చేసుకున్నారు లేదా? ఎవరు? అబ్దుల్లాపూర్ ఒడేశ్వరి శివారు కబ్జా చేస్తున్నారు. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? 5 ఎకరాలు. మరి ఇప్పుడు కబ్జా చేసిన భూమి ఏది? అది ఇదే వెనక భూమి. దాంట్లో ఇప్పుడు ఏం నిర్మాణం చేస్తున్నారు? బిల్డింగ్ నిర్మాణం చేసిండ్రు. వెనక ఏం కడుతుర్రు? బిల్డింగ్ కడుతుర్రా? మీరు ఏం చేసారు కట్టేటప్పుడు మేము పోయితే మాకు దొబ్బేసి చంపేస్తాం అనుకుంటా ఇచ్చి ఇది చేసిండ్రు. ఎవరు? అబ్దుల్లాపురం సర్పంచ్, ఈడీసు, ఇంకా ఈడీసు సర్పంచ్. పోలీసులను ఆశ్రయించాలి. మరి ఆశ్రయిస్తే వాళ్ళు కూడా ఏమి ఇది చేయలేరు. ఏమన్నా మాకు ఇది లేదు అని ఏమి చేయలేరు. మాకు గ్రామంలోని కొబ్బెన్న గంగన్నది యాక్చువల్గా 30 ఏళ్ళ నుంచి భూమి కబ్జాలో ఉన్నాడు. ఈ మధ్యనే అబ్దుల్లాపూర్ గ్రామస్తులు ఇది మా భూమి అని అక్కడ గుడి నిర్మాణిస్తున్నారు. ఈ ఎంఆర్ఓకు తహసీల్దార్కి చెప్తే ఈ గంగన్న భూమి ఎక్కడున్నదో చూపెట్టగలుగుతలేదు. రాంగ్ సర్వేయర్ చేస్తున్నారు. అది మరి ఎక్కడున్నదో చూపెట్టి తన ఈ భూమి ఇప్పించగలగని మేము కోరుతున్నాము. కలెక్టర్ గారికి విన్నపించారు. వీళ్ళు రెస్పాన్స్ ఏం రాలేదు. ఈ భూమి ఎన్ని సంవత్సరాల నుంచి 30 ఏళ్ళ నుంచి ఉన్నాడు కబ్జాలో. 30 ఏళ్ళ నుంచి కబ్జాలో ఉన్నాడు. పంట ఇస్తున్నాడు. ఢిల్లీలో ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు ఓ ప్లాస్టిక్ కవర్లో ఉన్న ఫోన్లను ఎమ్మెల్సీ కవిత మీడియాకు చూపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె వాడిన 10 ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడీ ఆరోపించింది. అలాంటిదేమీ లేదని గతంలోనే ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మూడోసారి విచారణకు వెళ్లే ముందు గతంలో ఈడీ పేర్కొన్న IMEI ఉన్న ఫోన్లు తీసుకెళ్లారు. ఈడీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత కూడా మీడియాకు ఫోన్లు చూపిస్తూ లోపలికి వెళ్లారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం ఖానాపూర్లో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ రఘురామ్ అధ్యక్షతన మెగా వైద్య శిబిరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కుగ్రామాలలో గల ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే సదుద్దేశంతో పోలీసులు మీకోసంలో భాగంగా ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రీమ్స్, ఇంద్రవెల్లి PHCల నుండి వచ్చిన డాక్టర్లు, సిబ్బంది సేవలు అందించారు. ఊట్నూరు DSP CH నాగేందరు, ఊట్నూరు CI సైదారావు, ఇచ్చోడ CI నైలు, సిరికొండ ZPTC చంద్రకళ, సిరికొండ ఇంద్రవెల్లి SIలు, ASIలు సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థులు ఆటపాటలతో పాటు విద్యలో అభిరుచి కలిగి ఆసక్తితో క్రమశిక్షణతో ఒక లక్ష్యంతో ప్రణాళికబద్ధంగా చదివి అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ వరలక్ష్మి సూచించారు. శ్రీ చైతన్య మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవం హనుమకొండ భీమారం చింతగట్టులోని ఎంటీఆర్ గార్డెన్లో కళాశాల ప్రిన్సిపల్ సదానందం అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ వెంకటేశ్వర్లు, 55వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు, కళాశాల డైరెక్టర్లు రాజు, తిరుపతి, శివ, మహేందర్, సురేంద్రనాథ్, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చైతన్య ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు పేరెంట్ పార్టీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రొఫెసర్ పి వరలక్ష్మి ఐసెట్ కన్వీనర్ 2023 గెస్ట్గా ఇన్వైట్ చేశానండి. ఈ సంస్థ వాళ్ళకి, ఆర్గనైజేషన్ వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ పిల్లల్ని ఉద్దేశించి నేను కొన్ని మాటలు చెప్పడం జరిగింది. పిల్లల్ని ఎలా మోటివేట్ చేయాలి, వాళ్ళ కెరియర్, వాళ్ళ కెరియర్ గైడెన్స్ కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, వాళ్ళు నిర్వహించవలసిన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి, వాళ్ళ బాధ్యతలను, వాళ్ళ హక్కులను తెలుపుతూ నేను మోటివేషన్ స్పీచ్ ఇవ్వగలిగాను. దీంతో ఆ యాజమాన్యానికి, ప్రిన్సిపల్కి, స్టూడెంట్స్కి, కార్పొరేట్ మేడం గారికి అందరినీ కృతజ్ఞతలు అనిపిస్తాను. శ్రీ చైతన్య ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో ఈరోజు కాలేజ్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. నిన్నటి దినంలో టెన్షన్ డే, వావ్ మామ్ అనే ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. పిల్లలు ఉత్సాహభరితంగా, ఆనందభరితంగా ఈరోజు సెలబ్రేషన్ చేస్తున్నాం. కళాశాలలో నిర్వహిస్తున్నటువంటి ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల కళాశాలలో ఉన్నత శిఖరాలకు ఎలాంటి కష్టపడితే ఎదుగుతాం, పైకి ఎదుగుతాం అనే కాన్సెప్ట్ అనేది వచ్చేటువంటి అతిథులు వివరించడం జరిగింది సవివరంగా. అలాగే పిల్లలు కొద్దిసేపట్లో విద్యాలతో పాటు కళాత్మకంగా పోటీలు నిర్వహించడం. ఈ కళాశాలలో వివిధ అంశాలపైన ఆటల పోటీలు, క్రీడలు నిర్వహించడం జరిగింది. ఇది సంతోషదాయకమైన విషయం. ఇలా ఏంటంటే 2000 కరోనా బిఫోర్ ఉన్నటువంటి పరిస్థితుల నుండి మనం ఇప్పుడే కోరుకుంటున్న దశలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనకు నిరసనగా రామ్నగర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో రామ్నగర్, కవాడిగూడ, ముషీరాబాద్ కార్పొరేటర్లు రవిచారి, రచనశ్రీ, సుప్రియా, నవీన్ గౌడ్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గట్టిగా అందరు చేతులున్న వాళ్ళే, చేతులు లేని వాళ్ళు ఇంట్లో పెట్టేసుకోండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, లక్ష్మణ నాయకత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ. ఈరోజు రాష్ట్ర పార్టీ మేరకు ఈ యొక్క పిఎస్సి లీకేజ్, ఎగ్జామ్ లీకేజ్ దానికోసం అని చెప్పేసి ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అధ్యక్షుడు ముషీరాబాద్ కన్వీనర్ మన రమేష్ అమ్మన్న గారు, అదేవిధంగా మహబూబ్నగర్ ఇన్ఛార్జ్ భరత్ గౌడ్ గారు, అలాగే నా తోటి కార్పొరేటర్స్, అదేవిధంగా
ఇక్కడికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం చూసుకుంటే గత 8 నెలల నుంచి కష్టపడుతున్న విద్యార్థులు ఏవైతే ఎగ్జామ్ లీకేజ్ గురించి మరి ఈరోజు కేటీఆర్ ఏమంటున్నారంటే నాకు సంబంధం లేదంటున్నారు. అంటే ఈరోజు మరి ఈయన ఐటీ మంత్రి అయి ఉండి ఈరోజు మరి ఎక్కడ ఉంటున్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 2,80,000 మంది ఈరోజు ఎగ్జామ్ రాయడం జరిగింది. దాంట్లో మెయిన్స్ కోసం వచ్చి 25,000 మంది ఈరోజు మరి పాస్ అయినారు. మరి వాళ్ళు ఎప్పుడు మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి సమయంలో మరి ఈ యొక్క లీకేజ్ బయటపడ్డది. అంటే ఇంత కూడా సిగ్గు శరం ఉంటే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఈరోజు మీరు రాజీనామా చేయాలి. ఎందుకంటే ఈరోజు గతంలో 9 సంవత్సరాలు అవుతుంది మరి ఏ ఒక్క మరి విద్యార్థులు కూడా మరి ఉద్యోగాలు రాలేదు. మరి ఎందుకు మరి మీరు విద్యార్థుల పట్ల మీరు ఇంత దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా మనం చూసుకుంటే 2011లో కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ అయినప్పుడు మరి ఏదైతే మరి దాని తర్వాత మన తెలంగాణ వచ్చేదాకా కూడా మరి మెయిన్స్ ఎగ్జామ్ పెట్టలేదు. మరి 2016లో పెట్టాలని చెప్పేసి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి చూసుకుంటే 2016లో మరి మెయిన్స్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. దాంట్లో కూడా పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ పర్మనెంట్ ఉద్యోగుల ఎన్నికల్లో అధ్యక్షునిగా బయప మనోహర్ రెడ్డి విజయం సాధించారు. బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణంలో నిర్వహించిన ఎన్నికల్లో 263 ఓట్లకు గాను 263 మంది అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆటో గుర్తుపై పోటీ చేసిన బయ్యపు మనోహర్ రెడ్డికి 97 ఓట్లు రాగా హ్యాండ్ గుర్తుపై పోటీ చేసిన సూరసమ్మయ్యకు 85 ఓట్లు, ధర్మచక్రం గుర్తుపై పోటీ చేసిన నవీన్కు 78 ఓట్లు వచ్చాయి. 3 ఓట్లు చెల్లకుండా పోయాయి. మనోహర్ రెడ్డి 12 ఓట్లతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి స్టేడియంలో కల్వకుర్తి క్రికెట్ క్రీడాకారుల ఆధ్వర్యంలో కల్వకుర్తి ప్రీమియర్ లీగ్ను ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, మండలంలోని వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఓకే నైట్ రైట్ డన్ ఇటు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ, కాంగ్రెస్ ఆరోపణలు అర్ధరహితము, కొట్టిపారేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పేపర్ లీకేజీలో కింద స్థాయి నుండి పై స్థాయి వరకు అస్తం, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారుతి కిరణ్ ఆరోపణలు. రామగుండం బి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని పునరుద్ధరించాలి, బీజేపీ రాష్ట్ర నాయకుడు కౌశిక్ హరి డిమాండ్. వీడీసీ సర్పంచ్ వైఖరికి నిరసన డప్పు చప్పులతో ర్యాలీ, రైతు గంగన్నకు మద్దతుగా ఏకమైన గ్రామస్తులు.
చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.